కుమారుడి వైపు ఉంటారా లేక కూతురు వెనుక నిలుస్తారా? ఇంతకు అమ్మ ఏం చేస్తారు? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రశ్న. అవును, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ తల్లి విజయమ్మ అడుగులు ఎటువైపు అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మకు ఇప్పుడు కొత్త సంకటం వచ్చిపడింది. వైసీపీ అధినేత ఏపీ సీఎంగా ఆమె కుమారుడు వైఎస్ జగన్ ఉండగా ఇప్పటికే వైఎస్ఆర్టీపీ అధినేత్రిగా ఉన్న ఆమె కూతురు షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇక్కడే అసలైన చిక్కు వచ్చిపడింది తల్లి విజయమ్మకు. కుమారుడు కూతురు ఇద్దరు రెండు కళ్ళు అన్నట్లుగా చెప్పే తల్లి విజయమ్మ ఇప్పుడు ఎవరి వైపు ఉంటారన్నదే ఆసక్తికరంగా మారింది. నిజానికి కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంతంగా పార్టీ పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ విజయమ్మ కుమారుడు వైఎస్ జగన్. అదే సమయంలో ఇన్నాళ్లు షర్మిల తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు కుమార్తె షర్మిల. కారణాలు ఏమైనా గాని తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె రాజన రాజ్యం తీసుకువస్తారంటూ వైఎస్ఆర్టీపీ తరపున పాదయాత్ర చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అయితే ఆ తర్వాత కాలంలో ఆమె కాంగ్రెస్ కు చేరువయ్యారు. ఒకానొక దశలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రయత్నాలు విరమించుకుని మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ 1-2 రోజులు తిరగక ముందే పోటీ నుంచి తప్పుకుని హస్తం పార్టీకి బేషరతుగా మద్దతునిచ్చారు షర్మిల. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసిన షర్మిలను హస్తం హైకమాండ్ ఏపీపై ప్రయోగించేందుకు సిద్ధమైందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు పార్టీ ప్రచార బాధ్యతలను స్టార్ క్యాంపెయినర్ హోదాలో అప్పగిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సరిగ్గా ఈ పరిణామమే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. దీంతో ఒక్కసారిగా షర్మిలతో పాటు తెరపైకి వచ్చారు ఆమె తల్లి విజయమ్మ. నిజానికి వైఎస్ జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీ భారానంతా ఒంటి చేత్తో మోశారు వైఎస్ షర్మిల. జగనన్న విడిచిపెట్టిన బాణాన్నంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారామె. అంతేకాదు ఎక్కడికక్కడ పార్టీ ప్రచార బాధ్యతలను భుజానికి వేసుకుని మరీ ప్రచారం సాగించారు. అయితే ఆ తర్వాత కొంతకాలం బాగానే ఉన్న వైఎస్ జగన్ షర్మిల మధ్య దూరం పెరిగిందన్న వార్తలు వచ్చాయి. చివరకు ఒకరంటే ఒకరికి పడ్డం లేదంటూ విపక్షాలు చెప్పడం మొదలుపెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఎవరి వైపు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు షర్మిల తెలంగాణలో ఉండడంతో ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా పోయింది. అప్పట్లో షర్మిల వెంటే నడిచారు తల్లి వైఎస్ విజయమ్మ. కానీ ఇప్పుడు షర్మిల పోషించబోయే పాత్ర ఏపీలో, అది కూడా తన అన్నకు వ్యతిరేకంగా. మరిప్పుడు తల్లి విజయమ్మ ఎవరి వెంట ఉంటారు? ముఖ్యమంత్రిగా ఉన్న కుమారుడి వెనుక లేక ప్రతిపక్ష పార్టీలో ఉన్న కూతురు వెనుక? ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.